పూర్వం ఒకప్పుడు సూరసేన రాజ్యాన్ని చిత్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. చిత్రకేతుడికి ఎందరో భార్యలు ఉన్నప్పటికీ సంతాన భాగ్యానికి మాత్రం అతడు నోచుకోలేకపోయాడు. సర్వగుణ ఐశ్వర్య సంపన్నుడై ఉండి పుత్రులు లేరనే లోటు అతన్ని అమితంగా బాధించసాగింది. ఇలా ఉండగా తలవని తలంపుగా ఒకసారి అంగీరసముని చిత్రకేతుడి ఆస్థానానికి విచ్చేశాడు. అర్ఘ్యపాద్యాదులతో రాజు ఆయనకు సముచితంగా మర్యాదలు చేశాడు. అప్పుడు అంగీరసుడు, రాజా కుశలమే కదా అని అడిగాడు. అందుకు చిత్రకేతుడు వినమ్రంగా ఇలా అన్నాడు: తపో జ్ఞాన సమాధుల వలన పరిశుద్ధాంధకరణం కలిగిన తమ వంటి యోగి పొంగువులకు తెలియనిది ఏముంటుంది స్వామి? అయినా తమరు అడిగారు కనుక చెప్పడం నా కర్తవ్యం. సకల సౌభాగ్యాలు ఉండి పుత్రభాగ్యానికి నేను నోచుకోలేదు. తమరు దయతో నాకు పుత్రప్రాప్తి కలిగే మార్గం చూపండి అన్నారు రాజు. రాజు ఆవేదనకు అంగీరసుడి మనస్సు కరిగిపోయింది. వెంటనే చిత్రకేతుడి చేత పుత్రకామేష్టి యాగం చేయించి యజ్ఞావశిష్ట ప్రసాదాన్ని కృతద్యుతి అనే రాజు పట్టమహిషికి ఇచ్చాడు. పిమ్మట చిత్రకేతుడితో, రాజా త్వరలో నీకొక సుపుత్రుడు జన్మిస్తాడు అంటూ ఆశీర్వదించాడు. ఆ మాటలకు పరమానందభరితుడైన రాజుకు అంగీరసుడు ఒక హెచ్చరిక కూడా చేశాడు. రాజా, పుట్టబోయే ఆ కుమారుడే నీ సుఖదుఖాలకు కారకుడుగా ఉంటాడు అని చెప్పి ముని తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కృతద్యుతి గర్భం ధరించి 9 మాసాల అనంతరం ముని చెప్పినట్లు ఒక మగబిడ్డను కన్నది. చిత్రకేతుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే రాజ్యం అంతటా ఈ శుభవార్త చాటింపబడింది. ప్రజలంతా ఆనందోత్సాహాలతో గొప్ప పండుగ జరుపుకున్నారు. రాజగృహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ పుత్రోదయ ఆనందంలో చిత్రకేతుడు తన తక్కిన భార్యలను ఉదాసీనపరిచాడు. ఎప్పుడూ తన పట్టమహిషి అంతఃపురంలోనే కాలం గడపసాగాడు. చిత్రకేతుడి ఈ చర్య తక్కిన రాణుల్లో ఈర్ష్య, అసూయలను కలిగించింది. అది క్రమంగా ఆ ఒక్కగానొక్క మగబిడ్డ మీద కోపంగా పరిణమించింది. ఈ మగబిడ్డడి కారణంగానే కదా రాజు మనలను చిన్నచూపు చూస్తున్నాడు. కాబట్టి ఈ అనర్థానికి కారణమైన ఈ శిశువును ఎలాగైనా సరే విషం ఇచ్చి చంపేయాలి అని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఆ తీర్మానం మేరకు ఒకరోజు ఆ పసిబాలుడి చేత విషం త్రాగించారు. పసివాడు తక్షణమే మరణించాడు. వంశాంకురమైన పసివాడు మరణించాడనే వార్త వినగానే కృతద్యుతికి చిత్రకేతునకు పిచ్చెక్కినంత పనయింది. ఆ ఇరువురు శోకసాగరంలో మునిగిపోయారు. ఆ పసివాడి నిర్జీవదేహాన్ని కన్నార్పకుండా చూస్తూ నిశ్చేష్టితుడైపోయాడు చిత్రకేతుడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడకు నారద మహర్షితో వచ్చిన అంగీరస మహాముని చిత్రకేతుని చూసి ప్రశాంతంగా ఇలా అన్నాడు: రాజా, ఎవరి కోసం నువ్వు ఇంతగా విలపిస్తున్నావు? ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్న ఇసుక రేణువులు ఒక్క క్షణం కలుసుకుని మరుక్షణం విడిపోయేట్లు ఈ కాల ప్రవాహంలో దేహులు సంయోగ వియోగాలు చెందుతూ ఉంటారు. భగవంతుడిలో అచంచలమైన భక్తిగల నీకు ఇలాంటి శోకం తగదు. నశించేది ఈ పాంచభౌతిక నిర్మితమైన శరీరమే కానీ దేహి అయిన ఆత్మ కాదు. అది నిత్య బుద్ధ ముక్త స్వభావి. ఆ భగవంతుణ్ణి కోరుకునే మార్గాన్ని నీకు బోధించాలనే ఉద్దేశంతోనే మొదటిసారి నీ ఆస్థానానికి వచ్చాను. కానీ అప్పుడు నువ్వు పుత్రులు లేరనే భ్రాంతిలో నిరాశ చెంది ఉన్నందున నీకు పుత్రుడు కలిగేలా సంకల్పం చేయడం జరిగింది. ఆ పుత్రుడి కారణంగానే ఇప్పుడు నీకీ దురవస్థ ఎదురైంది. ఈ ప్రపంచమంతా దుఃఖమయమేనని ఎప్పటికైనా గ్రహించావా అని అన్నాడు ఆ మహర్షి. ఆ పిమ్మట నారదుడు రాజును ఓదార్చి ఇలా అన్నాడు: రాజా, నీకొక దివ్యమంత్రాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధతో ఒక్క వారం రోజులు నువ్వు ఈ మంత్రాన్ని జపించావంటే నీకు సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఆ భగవంతుని శరణు పొందినందునే పరమేశ్వరుడంతటి వాడు శరీర తాదాత్మ్యంతో కూడిన మాయా ప్రభావం నుండి విముక్తుడయ్యాడు.
తన నిజస్థితి అయిన కేవలానంద స్థితికి చేరుకున్నాడు. కానీ పుత్రశోకంలో మునిగిపోయిన చిత్రకేతుడికి జ్ఞానాగ్ని రగిలించే వీరి పలుకులు పూర్తి దుఃఖోపశమనాన్ని గావించలేదు. ఆ సంగతి గ్రహించి దేవర్షి నారదుడు ఒక అద్భుతం చేశాడు. తన తపోమహిమతో ఆ శిశువు శరీరం నుండి నిష్క్రమించిన జీవాత్మను రప్పించి దాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ జీవాత్మ, ఇలా చూడు. నీ తల్లిదండ్రులు నువ్వు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినందుకు ఎంతగానో దుఃఖిస్తున్నారు. నువ్వు మళ్ళీ ఈ మృతదేహంలో ప్రవేశించి వారిని సంతోషపరచు. ఈ రాజభోగాలన్నింటినీ అనుభవించు. ఆ మాటలు వినగానే ఆ జీవాత్మ నారదుడితో ఇలా అన్నది: మహర్షి, నేను కర్మానుసారం దేవయోనుల్లోనూ మానవ యోనుల్లోనూ తిర్యక్ యోనులలోనూ మళ్ళీ మళ్ళీ జన్మలనెత్తుతూ ఉంటుంది. ఇక ఏ జన్మలోనూ వీరు నాకు తల్లిదండ్రులుగా ఉన్నారో ఎవరికి తెలుసు? ఇట్టి జన్మ పరంపరలో ఒకరు మరొకరికి బంధువుగాను, విరోధిగాను, మిత్రుడుగాను ఉండి ఉండవచ్చు. బంగారు ఆభరణాలు క్రయ విక్రయాల వలన ఎలా చేతులు మారతాయో అదే మాదిరి జీవుడు నిత్యశుద్ధ ముక్త స్వభావుడు, ఈశ్వరాంశం. ఇట్టి ఆత్మకు అతి ప్రియుడు, అప్రియుడు, ఇరుగు పొరుగు వారనే భావం ఉండదు. గుణదోష కర్తృత్వంతో సాక్షిమాత్రుడిగా ఉంటాడు. అతడెప్పుడూ ఉదాసీనుడిగానే ఉంటాడు. ఎలాంటి కర్మఫలాలను స్వీకరించడు. సుఖదుఖాల్లో పాల్గొనడు. ఇలా చెప్పి ఆ జీవాత్మ నారద మహర్షి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయింది. ఈ అద్భుత సంభాషణనంతా ఆలకిస్తున్న చిత్రకేతునకు అప్పటికి జ్ఞానోదయం అయ్యింది. నారద మహర్షి కావించిన ఉపదేశానుసారం కఠోర సాధనలు ఆచరించి చివరకు భగవంతుని పాదారవిందాలను పొందగలిగాడు. కథ నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.